హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సంయోగా కిచెన్. ఇవాల్టి రెసిపీ కంద వడియాలు. కందతో చాలా రెసిపీస్ చూసి ఉంటారు, కానీ ఇది ట్రెడిషనల్ రెసిపీ. దీన్ని ఒట్టిగా తినొచ్చు, అలాగే నెయ్యన్నంలో, వేడివేడి నెయ్యన్నంలో తినొచ్చు, సాంబార్లోకి, రసంలోకి, దేనిలోకన్నా తినొచ్చు. ఇది పప్పుల్సుల్లోకి ఎలాగైనా తినొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం అస్సలు పట్టదు, ప్రాసెస్ కూడా సింపుల్. దీనికోసం ముందుగా 1/2 కిలో కంద తీసుకున్నాను. ఇది ప్రిజర్వ్డ్గా కట్ చేసి ఉన్నదానికన్నా మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతుంది కదా, అది తీసుకోవడం బెటరు. అది కాస్త లేతగాను ఉంటుంది, పెద్దగా డిఫరెంట్ స్మెల్ కూడా రాదు. ప్రిజర్వ్ దాంట్లో నేను స్మెల్ గమనించాను, సో అందుకని మనకు ఫ్లేవర్లో, వాటిల్లో, టేస్ట్లో కూడా డిఫరెన్స్ లేకుండా ఫ్రెష్ కంద తీసుకొని దాన్ని ఇలా స్కిన్ అంతా పీల్ చేసేసి, ఆల్రెడీ కట్ చేసిన కంద ఉంచుంటే కనుక అటు సైడ్ అంతా కట్ చేసిన సైడ్ కొంచెం డ్రైగా వైట్గా అయిపోయి ఉంటుంది, అదంతా కూడా కట్ చేసి తీసేసేయాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కందని తరుక్కోవాలి. నల్ల మచ్చలు ఏమైనా ఉన్నా కూడా తీసేసి చూపించిన విధంగా. కందతో ఏంటంటే మన అరచేతులు మాత్రమే టచ్ అవ్వాలి, అరచేతులు కాకుండా ఇంకెక్కడ టచ్ అయినా దురద వచ్చేస్తుంది. సామెతే ఉంది కదా, కందకు లేని దురద కత్తిపీట కిందకని, అలా అనమాట. సో అది కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుని, ఈలోపు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కంద, ఇంకా జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు అన్నీ వేసి మిక్సీని పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఇంకొంచెం ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది. నీళ్లు మాత్రం యాడ్ చేయకండి, మళ్ళీ వడలు రావద్దు, చాలా కష్టం అవుతుంది. సో ఇలా పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈలోపు కడాయిలో ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా వేడి చేసుకోవాలి. చేతుల్ని తడి చేసుకుని, జనరల్గా మనం వడలలా తట్టుకుని వేసుకుంటాము, అలా కంద చిన్న చిన్న ఉండలు తీసుకుని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసి ఇందులో వేసేసుకుంటూ వచ్చేయాలి నూనెలో. ఫ్లేమ్ నూనె బాగా కాగుండాలి, సో అప్పుడు ఒకదానికొకటి అంటుకోదు. అలాని డిస్టర్బ్ చేయకండి వేసిన వెంటనేను, కొంచెం టైం ఇస్తే. మనం జనరల్గా ప్రతి డీప్ ఫ్రై ఐటెంకి చెప్పుకుంటాం కదా, వేసిన వెంటనే కదపకుండా కాసేపు వదిలేసి అవే తేలుతాయి. తేలాయంటే అది కాస్త అవుట్ సైడ్ ఫ్రై అయినట్టు. సో అప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్లేమ్ చూసి అది ఫ్రై అయ్యే తీరును బట్టి మీరు ఎన్ని వడలేస్తున్నారో ఒకసారికి దాన్ని బట్టి కూడా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బాగా వేగిపోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, లేదు బబుల్స్ అన్నీ కంప్లీట్గా తగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇంకా దీన్ని తీసేసుకోవచ్చు. డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడానికి ఇది రెడీ. వేడివేడి నెయ్యి అన్నంలో కానీ, చారులో కానీ, పప్పుల్సుల్లో కానీ, దేనిలోకైనా దీన్ని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ ఈజీగా చేసుకోగలిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.